గాయస్ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. సో అయితే ఫిజిక్స్లో ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టడం జరిగింది. సో అందులో కొంచెం నాయిస్ వచ్చిందండి, అది కొంచెం అవాయిడ్ చేయండి. కొంచెం కానీ మీరు జాగ్రత్తగా విని ఉంటే అందులో మంచి పాయింట్స్ మీరు గెయిన్ చేసి ఉంటారు. సో ఈరోజు ఏంటంటే ఫిజిక్స్లో నుంచే మనకు ఆర్ఆర్బీలో ప్రీవియస్గా అడిగిన ఫోర్స్ అండ్ లా ఆఫ్ మోషన్ టాపిక్ నుంచి మనం క్వశ్చన్స్ చూద్దాం. అయితే ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. సో అయితే క్వశ్చన్ని చూద్దామండి. సో ఏమడుగుతున్నాడంటే ఇక్కడ మనకి వాట్ ఈస్ ద అప్పర్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై వాటర్ ఈస్ కాల్డ్. అయితే ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, సో మనకు ఒక వాటర్ ఉంది, ఇక్కడ వాటర్ నుంచి పైకి ఒక ఫోర్స్ని ఎట్టుతుందంట. అయితే ఒక వాటర్ ఉంది అనుకుందాం. సో వాడు ఏమడిగాడు, అప్పర్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై వాటర్. సో ఒక ఫోర్స్ అంట, ఇప్పుడు సపోజు వాటర్ ఉందండి, వాటర్లో ఒక బాడీ ఉంది అనుకుందాం. ఈ బాడీ సగం ములిగి సగం తేలుతుంది అనుకుందాం. ఈ బాడీ పైకి వెళ్ళడానికి కింద నుంచి ఒక ఫోర్స్ అనేది దీన్ని పైకి తోస్తూ ఉంటుంది. ఈ బాల్ యొక్క పార్ట్స్ మొత్తం ఇలాగ ఒక థ్రస్ట్ ఫోర్స్ అంటారు దీన్ని. సో మనకి ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ మీకు ఐడియా ఉంటే, మనకి ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్లో చెప్తారన్నమాట. ఒక బాడీ అనేది ఇమ్మర్స్ అయినప్పుడు కింద నుంచి అప్వర్డ్ థ్రస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి ఈ బాల్ని గ్రావిటీ కిందకి లాగుతుంది. ఏం చేస్తుంది? గ్రావిటీ కిందకి లాగుతుంది. పైకి ఎవరు తోస్తున్నారు? కిందకి గ్రావిటీ ఫోర్స్ తోస్తుంటే పైకి ఎవరు తోస్తారంటే ఈ వాటర్లో మనకి థ్రస్ట్ ఫోర్స్ అన్నమాట. ఏం ఫోర్సు? థ్రస్ట్ ఫోర్స్. అయితే సో ఇలాగ అప్వర్డ్ థ్రస్ట్ అనేది మనకి ఈక్వల్ టు ది వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ అన్నమాట. సో లిక్విడ్కి వెయిట్ అంటే ఈక్వల్గా ఉంటుంది. అంటే సో దీన్ని బట్టి ఈ ఫోర్స్ మనం ఏమని చెప్పొచ్చు అంటే బయాంట్ ఫోర్స్ అంటారండి. సో ఏమంటారు? బయాంట్ ఫోర్స్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సార్ వాట్ ఈస్ ద బయాంట్ ఫోర్స్ అంటే మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ బాడీ విచ్ ఈస్ కంప్లీట్లీ ఆర్ పార్షల్లీ సబ్మర్జ్డ్ ఇన్ ఏ ఫ్లూయిడ్ అండ్ దట్ బాడీ ఫీల్స్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక బాడీ అనేది నీటిలో సగం ములిగినా పూర్తిగా ములిగినా, అంటే పైకి ఉన్న పార్షల్గా ములిగిన ఆ బాడీ అనేది ఒక బయాంట్ ఫోర్స్, అంటే ఒక అప్వర్డ్ ఫోర్స్ని ఇదేంటంటే అప్వర్డ్ ఫోర్స్ అన్నమాట. ఇన్ లిక్విడ్ అప్వర్డ్ ఫోర్స్, ఒక అప్వర్డ్ ఫోర్స్ని ఫీల్ అవుతుంది, అంటే కింద నుంచి ఎవరో పైకి తోస్తున్నట్లమాట. ఇటువంటి ఫోర్స్ని మనం ఏమని పిలుస్తామంటే బయాంట్ ఫోర్స్ అంటాం అన్నమాట. ఏమంటాం? బయాంట్ ఫోర్స్ అంటాం. ఓకేనా? సో అందరూ గుర్తుపెట్టుకోండి, ద అప్వర్డ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ బయాంట్ ఫోర్స్. ఇలా కూడా చెప్పొచ్చు. లేదు అంటే దీన్ని ఈ బయాంట్ ఫోర్స్ అని అంటచ్చు, లేదు అంటే దీన్ని అప్వర్డ్ థ్రస్ట్ అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు? అప్వర్డ్ థ్రస్ట్ అని కూడా అంటారు. అప్వర్డ్ థ్రస్ట్ అని కూడా అంటారు. ఓకే, చాలామంది బయాన్సీ ఆఫ్ లిక్విడ్ అని కూడా అంటారు. ఓకే, బయాన్సీ ఆఫ్ లిక్విడ్ అని కూడా అంటారు. సో అర్థమైందంటే ఒక బాడీ ములిగితేప్పుడు కింద నుంచి ఎవరో తోస్తున్నట్లు అనిపిస్తుంది కదా, అటువంటి ఫోర్స్ని బయాంట్ ఫోర్స్ అంటారు. ఓకే, ఐ హోప్ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. సో అయితే సెకండ్ క్వశ్చన్ని ఏం అడుగుతున్నాడో చూడండి. ఇక్కడ మనకి మోషన్ లెసన్ నుంచి ఇన్ ఏ సర్క్యులర్ మోషన్ డాష్ అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ డైరెక్షన్ చేంజెస్, ఆప్షన్ బి వెలాసిటీ చేంజెస్, ఆప్షన్ సి సెంట్రిపెటల్ ఫోర్స్ యాక్ట్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఇలా అడుగుతున్నాడండి. సో ఇలా అడిగితే యాక్చువల్గా ఏంటంటే సర్క్యులర్ మోషన్లో డైరెక్షన్ చేంజ్ అవుతుందా, లేదంటే వెలాసిటీ చేంజ్ అవుతుందా, అసలు ఇవేం అవ్వవా, నార్మల్గా బాడీ తిరుగుతుందా అనుకుందాం. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకునే ముందు ఫస్ట్ మనకి సర్క్యులర్లో మనం చూసినట్లయితే, ఓకే ఒక సర్కిల్ గీసుకుందాం. ఓకే, సర్క్యులర్లో మనం చూసినట్లయితే సో ఇక్కడ మనకి ఒక డైరెక్షన్లో వెళ్తుంది అనుకుందాం. ఓకే, ఒక డైరెక్షన్లో వెళ్దాం అనుకుందాం. అయితే ఒక ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు పాయింట్ సెంటర్ అనుకుందాం. ఓకే, సో పాయింట్ సెంటర్ అనుకుంటే ఇక్కడ మనం సెంటర్ అనుకుంటే ఈ పాయింట్ని, సో మనకి ఇక్కడ నుంచి ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది అనుకుందాం. క్లాక్ వైజ్ డైరెక్షన్ ఒక ఆబ్జెక్ట్ ఇలా ఒక బాల్ మూవ్ అవుతుంది అనుకుందాం. ఒక బాల్కి తాడు కట్టేస్తే ఆ బాల్ విసిరినప్పుడు చూడండి, మనం చేతితో తిప్పినప్పుడు ఒక సింగిల్ పాయింట్ ఉంటుంది సెంటర్, ఆ ఆబ్జెక్ట్ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ బాల్కి ఒక మాస్ ఉంటుంది, అంటే ఒక బరువు ఉంటుంది కదా, మాస్ ఉంటుంది. అలాగే ఈ బాల్ పైన ఒక ఫోర్స్ ఉంటుంది, అలాగే ఇది మనకి ఒక రేడియస్ అవుతుంది. ఓకే, సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇలా రౌండ్గా తిరుగుతుంది అంటే అది సర్క్యులర్ మోషన్ అంటారు. అంటే దీన్ని సింపుల్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఇఫ్ ఏ ఆబ్జెక్ట్ ఈజ్ అలాంగ్ విత్ ఏ సర్క్యులర్ పాత్ ఈజ్ కాల్డ్ సర్క్యులర్ మోషన్. ద మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ అలాంగ్ విత్ సర్క్యులర్ పాత్ ఈజ్ కాల్డ్ సర్క్యులర్ మోషన్ అని మనం చెప్పొచ్చు. సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్ పాత్లో వెళ్ళినప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఎలా వెళ్ళాలనుకుంటుంది? పర్టికులర్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటుంది.
అదే ఒకవేళ బాల్ ఇక్కడికి వస్తే ఏమవుతుందండి, ఏ డైరెక్షన్లో వెళ్తుంది, కింద డైరెక్షన్లో వెళ్తుందా, లేదు, ఈ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటుంది. అదే ఒకవేళ బాల్ ఇక్కడ ఉంటే ఏమవుతుందండి, ఇక్కడ ఉంటే బాల్ ఈ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటుంది. అదే ఒకవేళ బాల్ ఇక్కడ ఉండాలనుకోండి, ఇక్కడ ఉందనుకోండి, బాల్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటుంది. అంటే సో ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లు చూస్తే ఇక్కడ బాల్ వెళ్తున్నప్పుడు డైరెక్షన్ ఏమైందండి, ఇక్కడ డైరెక్షన్స్ అన్నీ చేంజ్ అయ్యాయా. సో డైరెక్షన్స్ అన్నీ చేంజ్ అయ్యాయి కాబట్టి డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఓకే, డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు వెలాసిటీ కూడా చేంజ్ అవ్వాలి కదా. సో డైరెక్షన్ చేంజెస్ అట్ ఎవ్రీ పాయింట్, నేను ఇక్కడ మామూలు పాయింట్లు తీసుకున్నాను, బట్ మనం చెప్పాలి అనుకుంటే డైరెక్షన్ చేంజెస్ అట్ ఎవ్రీ పాయింట్. మన సర్కిల్లో ఇన్ఫినిటీ పాయింట్స్ ఉంటాయి, ఇన్ఫినిటీ సైడ్స్ ఉంటాయి. సో ఎవ్రీ సైడ్, సో మనకి డైరెక్షన్ చేంజెస్ అట్ ఎవ్రీ పాయింట్ అండ్ ఆల్సో వెలాసిటీ చేంజెస్ అట్ ఎవ్రీ పాయింట్. సో అలాగే ఇక్కడ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే ఎప్పుడైనా సరే సర్క్యులర్ ఆబ్జెక్ట్స్లో ఇటువంటి రౌండ్గా తిరుగుతున్న ఆబ్జెక్ట్స్ ఎందులో అయినా సరే ఖచ్చితంగా సెంట్రిపెటల్ ఫోర్స్ ఉంటుంది. అంటే వెలాసిటీ చేంజ్ అవుతుంది, డైరెక్షన్ చేంజ్ అవుతుంది, సెంట్రిపెటల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ అండి, సింపుల్. ఇక్కడ మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ బాల్కి మనకి ఏంటంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అయితే థర్డ్ క్వశ్చన్లో మనల్ని ఏమడుగుతున్నాడంటే, సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ మాస్ అండ్ యాక్సిలరేషన్. ఫోర్స్కి, మాస్కి, యాక్సిలరేషన్ టర్మ్స్కి ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నాడు, రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ చూస్తే మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీ అందరికీ న్యూటన్స్లా తెలిసే ఉంటుంది. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాటర్లోకి వెళ్తే, సో ఆన్సర్ చూసే ముందు మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఏంటి ఫోర్స్. ఫోర్స్ అంటే ఏంటండి, ఎ పుష్ ఆర్ పుల్ ఈజ్ కాల్డ్ ఫోర్స్. అంటే పుష్ ఆర్ పుల్ని మనం ఏమంటాం, ఫోర్స్ అంటాం. అదేంటి సార్ పుష్ ఆర్ పుల్ అంటే, ఏదైనా పట్టుకొని తొయ్యాలన్నా, ఏది పట్టుకొని లాగాలన్నా మనం ఏం చేయాలి, ఫోర్స్ అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ ఒక బ్లాక్ని తొయ్యాలనుకుంటున్నాడు. సో ఇలా తొయ్యాలనుకున్న పర్సన్ ఏం చేస్తాడు, ఈ బాక్స్ మీద ఫోర్స్ని అప్లై చేస్తాడు. ఈ బాక్స్ మీద ఏం చేస్తాడు, ఫోర్స్ని అప్లై చేస్తాడు. అదే ఒక పర్సన్ తాడు పట్టుకొని ఏదైనా లాగాలనుకున్నాడు. సో అది ఇప్పుడు ఇక్కడ ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు చెప్పండి, ఇక్కడ పుష్ చేస్తున్నాడు. అంటే ఫోర్స్ అప్లై అయ్యిందా, ఎస్, వెరీ గుడ్, ఫోర్స్ అప్లై అయ్యింది. ఓకే, సో మీ అందరికీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఫోర్స్ అంటే ఏ పుష్ ఆర్ పుల్ ఈజ్ కాల్డ్ ఫోర్స్, మీరు ఈ విధంగా చెప్పచ్చు. ఓకే, ఫోర్స్ యొక్క న్యూటన్ ఏంటంటే, ఎస్ఐ యూనిట్ ఏంటంటే, ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే న్యూటన్. ఫోర్స్ యొక్క ఎస్ఐ న్యూటన్ ఏంటి, న్యూటన్. ఓకే, న్యూటన్. అయితే ఈ ఫోర్స్ యొక్క ఈక్వేషన్ ఏంటంటే, ఫోర్స్ ఈజ్ డినోటెడ్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్. ఇప్పుడు నాకు చెప్పండి ఫార్ములా మీ నోట్ తోటి చెప్తాను. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అబ్బాయి ఈ బాక్స్ని ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టాలి, ఈ పాయింట్ దగ్గరికి పెట్టాలి. అంటే ఈ అబ్బాయి ఏం అప్లై చేయాలి, ఫోర్స్ అప్లై చేయాలి. మరి ఇప్పుడు చెప్పండి, ఈ బాక్స్ పైన నాకు వెయిట్ ఉంటుంది కదా, ఈ బాక్స్ బరువు ఉంటుంది కదా, అలాగే ఈ బాక్స్ అనేది ఒక మాస్ ఉంటుంది, మాస్ అంటే వెయిట్. అలాగే ఒక గ్రావిటీ ఉంటుంది కదా, ఒక గ్రావిటీ ఉంటుంది. వెయిట్ అంటే ఇప్పుడు మాస్ ఇంటూ గ్రావిటీ మనకి ఎంజీ ఉంటుంది, ఆ రెండు కలిపి మాస్ అంటాం మనం. అలాగే ఈ బాక్స్ ఇలా ముందుకు కదలాలి. ముందుకు కదలాలంటే ఏంటి, ఈ బాక్స్ కదలాలంటే యాక్సిలరేషన్ ఉండాలి కదా. సో యాక్సిలరేషన్ ఉండాలి కాబట్టి ఒక ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏం క్రియేట్ అవుతుందంటే, ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్. దిస్ ఈజ్ అవర్ ఫార్ములా. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్, దట్ వీ కాల్డ్ ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. సో దిస్ ఈజ్ అవర్ ఫార్ములా. ఫార్ములా ఎలా వచ్చిందో మీకు అర్థమైంది కదండి. ఏదైనా మనం తోసినప్పుడు ఫోర్స్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సిన్స్ ఫోర్స్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. వెక్టర్ క్వాంటిటీ అంటే ఏంటో నేను ముందు వీడియోలో చెప్పాను, కావాలంటే అది ఒకసారి చూడండి. ఓకే, ఫోర్స్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ బికాస్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు పర్టికులర్ డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది. ఇఫ్ దెర్ ఈజ్ ఏ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, ఇట్ ఈస్ కాల్డ్ వెక్టర్ క్వాంటిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫోర్త్ క్వశ్చన్ని చూద్దామండి. సో ఫోర్త్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే పెద్ద క్వశ్చన్ అని మీరేం భయపడాల్సిన అవసరం లేదు, చాలా చిన్న కాన్సెప్టే, ఇట్టేనే అర్థమవుతుంది మీకు. సో వాడు ఏం చెప్తున్నాడంటే, ఒక స్పేస్ క్రాఫ్ట్ ఉందంట. వాడు ఏమంటున్నాడంటే, ఒక స్పేస్ క్రాఫ్ట్ ఉందంట. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ స్పేస్ క్రాఫ్ట్ టేక్స్ ఆఫ్ ఒక స్పేస్ క్రాఫ్ట్ ఉందంట, ఎక్స్పెల్లింగ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ గ్యాసెస్ వెరీ హై స్పీడ్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ది కంబషన్.
result of the combustion of a fuel. The fuel expelled in the vertically downwards and the spacecraft is takes off in a vertically upward direction. Which Newton's law of motion can be used to describe this process? అయితే ఇక్కడ క్వశ్చన్ మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి జాగ్రత్తగా. సో అయితే ఒక స్పేస్ క్రాఫ్ట్ ఉందంట. సో అయితే ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది మనకి ఏంటంటే వెనకాల ఇంజన్ ఉంటుంది కదా, ఇలాగన వెనకాల ఇంజన్స్ ఉంటాయి కదా. సో ఈ ఇంజన్ నుంచి మనకి కంబషన్ బయటకు వచ్చిందంట. ఈ ఇంజన్ నుంచి ఏమొచ్చిందని చెప్తున్నాడు, కంబషన్ బయటకు వచ్చిందంట. ఈ ఇంజన్ నుంచి మనకి కంబషన్ వచ్చింది. ఓకే, సో గ్యాసెస్ వచ్చి ఫైర్ వచ్చి ఈ రాకెట్ కాస్త ఏం వెళ్ళిందంటే మనకి ముందుకు పుష్ అయిందంట. వాడు అదే చెప్తున్నాడు, వెనకాల నుంచి గ్యాస్ వచ్చి మనకి ఏం పుష్ అయింది ఇక్కడ ముందుకి, అంటే వెనక్కి ఫోర్స్ అప్లై అయితే ఇక్కడ రాకెట్ పైకి వెళ్ళిందంట. సో ఇది న్యూటన్స్ లాలో ఏలా అని అడుగుతున్నాడు. అందరికీ తెలిసే ఉంటుంది ఈ వర్డ్, చాలామందికి ఫేమస్. ఇది ఏంటంటే మనం డైలాగ్ కింద కూడా యూజ్ చేస్తాం. ఎవ్రీ రియాక్షన్ దేర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది న్యూటన్స్ థర్డ్ లా మనకి ఏం చెప్తుందంటే చూడండి, ఇక్కడ కిందకి కొడితే రాకెట్ పైకి వెళ్తుంది. అంటే దీనికి రాకెట్ అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక బాల్ని గోడకేసి కొడితే దట్ ఈజ్ ఆల్సో న్యూటన్స్ థర్డ్ లా. యువర్ వాకింగ్ ఆన్ ది రోడ్, దట్ ఈస్ ఏ న్యూటన్స్ థర్డ్ లా. మీ పాదాలను చూసినట్లయితే సో అంటే ప్రతిదీ కూడా మనం కొన్ని వాటిల్లో థర్డ్లా చెప్పచ్చు. ఈవెన్ బర్డ్స్ ఫ్లయింగ్, పక్షి తన రెక్కలు ఆడిస్తూ ఉంటుంది. ఓకే, పక్షి తన రెక్కలను ఆడించినప్పుడు తన రెక్కల్ని ఇలా విదిరిస్తుంది కదా. సో ఇలా విదిరించినప్పుడు సో పక్షి కూడా రెక్కల్ని కింద కొట్టినప్పుడు ఈ పక్షి పైకి లిఫ్ట్ అవుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో న్యూటన్స్ థర్డ్ లా. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నానండి. న్యూటన్స్ థర్డ్ లా మనకి ఏం చెప్తుందంటే ఇక్కడ ఎవ్రీ యాక్షన్ there is an equal and opposite reaction. ఓకే, సో దిస్ ఈజ్ న్యూటన్స్ థర్డ్ లా. చూసి చెప్పచ్చు, దీనికి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈవెన్ బెలూన్ కూడా ఇప్పుడు బెలూన్ ఇలా ఉందండి, బెలూన్ ఇలా గాలి ఊది ఇక్కడ నేను బెలూన్ ఇలా పట్టుకొని వదిలేగానే ఏమవుతుంది, బెలూన్ నుంచి ఎయిర్ బయటకు వస్తుంది. ఎయిర్ బయటకు వచ్చి బెలూన్ ఏమవుతుంది, ఎయిర్ ఇటువైపు వస్తుంది, బెలూను పైకి వెళ్తుంది. రెండు చూడండి ఎలా ఉన్నాయి, ఆపోజిట్లో ఉన్నాయి. ఓకే, సో ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. ఓకే, సో ఇది న్యూటన్స్ థర్డ్ లా అండి. న్యూటన్స్ థర్డ్ లా ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. సో ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ని మీరు చూసినట్లయితే సో మనకి ఏమడుగుతున్నాడు, వెన్ ఏ లార్జ్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఏ బాడీ ఫర్ ఏ షార్ట్ టైమ్ దెన్ ద ఫోర్స్ ఈజ్ కాల్డ్. ఏమని అడుగుతున్నాడు, ఒక లార్జ్ ఫోర్స్ అంట యాక్ట్స్ ఆన్ ఏ బాడీ ఫర్ ఏ షార్ట్ టైమ్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇలాంటి ఫోర్స్ని ఏమంటారు అంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక ఫోర్స్ అనేది చాలా హెవీగా వచ్చి ఒక లార్జ్ ఫోర్స్ అయి ఉండి అలాంటి ఫోర్సు మనకి యాక్ట్ అయింది అనుకోండి, అటువంటి ఫోర్స్ని మనం ఏమంటాం అంటే ఇంపల్సివ్ ఫోర్స్ అంటామండి. ఇంపల్సివ్ ఫోర్స్ అంటామండి. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. సో దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాట్ ఉందండి, ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు. సో ఒక బ్యాట్స్మెన్ ఏం చేస్తాడండి, ఒక బ్యాట్స్మెన్ ఒక బాల్ రాగానే రియాక్ట్ అయ్యి విత్ ఇన్ షార్ట్ టర్మ్లో వాడు ఏం చేస్తాడు, షార్ట్ టర్మ్లో ఆ బ్యాట్ పట్టుకొని సో మనకి ఆ బాల్ని హిట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, వెంటనే ఆ బాల్ ఏమవుతుంది, వెంటనే ఒక ఫోర్స్ అనేది రియాక్ట్ అవుతుంది. ఆ బ్యాట్ మీదకి షార్ట్ టర్మ్లో ఒక బాల్ అనేది వచ్చింది. సో అప్పుడు ఆ ఫోర్స్కి ఆ బాల్ ఏమవుతుంది, చాలా ఫాస్ట్గా వెళ్తుంది అన్నమాట. ఓకే, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో ఇటువంటి వాటిని మనం ఇంపల్సివ్ ఫోర్స్ అంటాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ బండి స్టార్ట్ చేయడం, ఓకేనా, కిక్ రాడ్ తోటి మనం కిక్ స్టార్టింగ్ బైక్ ఉంటుంది చూసారా, ఆ బండిని స్టార్ట్ చేయడం, లేదంటే బుల్లెట్ని ఫైర్ చేయడం. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా ఇంపల్సివ్ ఫోర్స్ అన్నమాట. అంటే ఇందులో లార్జ్ ఫోర్స్ ఉంటుంది బట్ షార్ట్ టైం ఉంటుంది. ఓకే, చూడండి, బ్యాట్ పెట్టి కొడితే బాల్ని షార్ట్ టర్మ్లోనే తగులుతుంది ఫోర్స్, కానీ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది షార్ట్ టైం అయినా సరే. ఓకే,
సో క్యారమ్ బోర్డ్ ఆడినప్పుడు స్ట్రైకర్ కొడతాం చూడండి. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఓకేనా, మనం ఇలాంటివన్నీ తీసుకుంటే మనం వీటికి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇంపల్సివ్ ఫోర్స్ అంటే సిమిలర్ అండి. ఇంపల్స్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇంపల్స్ కూడా మనకి సేమ్ దీనికి మన ఫార్ములా ఏమంటే ఫోర్స్ ఇంటూ టైం. ఇంపల్స్కి ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఇంటూ టైమ్. సో దీనివల్ల మనకి ఏంటంటే ఏం జరుగుతుందంటే ఇంపల్స్ వల్ల ఏం జరుగుతుందంటే చేంజ్ ఇన్ మూమెంట్ అండి. మనకి మూమెంటంలో చేంజ్ అవుతుంది. చేంజ్ ఇన్ మూమెంటం. ఓకే, సో అయితే ఇంపల్స్కి ఎస్ఐ యూనిట్ ఏంటంటే ఈ ఇంపల్స్కి మనకి ఎస్ఐ యూనిట్ ఏంటంటే న్యూటన్ సెకండ్ అండి. ఎస్ఐ యూనిట్ ఏంటంటే న్యూటన్ సెకండ్. ఓకే, టైం వచ్చింది కదా, అందుకే ఎన్ఎస్ అంటారు. ఓకే, ఇంపల్స్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ అండి. ఇట్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. ఇంపల్స్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. ఓకే, ఐ హోప్ అందరికి ఇంపల్సివ్ ఫోర్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెన్ ఏ లార్జ్ ఫోర్స్ వర్క్స్ ఆన్ ఏ బాడీ ఫర్ వెరీ స్మాల్ టైమ్ ఇట్ ఈస్ కాల్డ్ ఇంపల్సివ్ ఫోర్స్. ఇంకా ఏవైనా ఇంపల్సివ్ ఫోర్స్కి పాయింట్స్ చెప్పాలి అంటే ఇంపల్సివ్ ఫోర్స్ చెప్పాను కదండి, లార్జ్ ఫోర్స్ అవుతుంది, అలాగే షార్ట్ టైం ఉంటుంది, స్మాల్ టైం ఉంటుంది. అలాగే ఇంకా ఏమైనా చెప్పాలి అంటే ఇంపల్స్లో ఫోర్స్ అనేది కాన్స్టెంట్గా ఉండదండి. ఓకే, 0 to మ్యాక్సిమం ఉంటుంది మనకి. సో 0 to ఫోర్స్ ఉంటుంది స్టార్టింగ్, వెంటనే మ్యాక్సిమంలోకి వెళ్తుంది. ఓకే, సో అలాగే ఇంపల్స్ అనేది వెక్టర్ క్వాంటిటీ అని చెప్పాను. అలాగే ఇంపల్స్ ఎస్ఐ యూనిట్ మనకి న్యూటన్ సెకండ్ అని చెప్పాను. ఓకే, సో ఈ పాయింట్స్ సరిపోతాయండి. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో మనకి 7th క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే సో విచ్ టైప్ ఆఫ్ ఫోర్స్ కాజెస్ ది చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎ బాడీ. సో ఈ కింది ఇచ్చిన వాటిల్లో ఏ ఫోర్సు ఒక బాడీని చేంజ్ అవ్వగలదు అంటే చేంజ్ ఇన్ పొజిషన్ అంటే కదిలేలా చేయగలదు. బ్యాలెన్స్డ్ ఫోర్సా, మాస్ చేస్తుందా, గ్రావిటీ చేస్తుందా, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ చేస్తుందా, బ్యాలెన్స్డ్ ఫోర్స్ చేస్తుందా. సపోజ్ మీరు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ముందు మనం సబ్జెక్టులకు వెళ్దాం. ఒక బాడీ పొజిషన్ చేంజ్ అవ్వాలంటే మనం ఫోర్స్ అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లావుగా ఉన్న ఒక వ్యక్తిని తీసుకుందాం. లావుగా ఉన్న వ్యక్తి అదే లావుగా ఉన్న ఇంకొక వ్యక్తి లాగాడు అనుకోండి తాడు పట్టుకొని. ఇప్పుడు ఈ వ్యక్తిని ఇంకొక వ్యక్తి తాడు పట్టుకొని లాగాడు. సో ఈ వ్యక్తికి తాడు చుట్టి ఇంకొక వ్యక్తి లాగాలనుకున్నాడు. అప్పుడు ఈ వ్యక్తి కూడా లావుగా ఉన్నాడు అనుకోండి, ఒకవేళ తక్కువ ఉన్నాడు అనుకోండి, ఈ వ్యక్తి కదులుతాడా? కదలడు. అంటే ఇతను కూడా సేమ్ అదే లావుగా ఉన్న వ్యక్తి అనుకోండి, లాగింది కూడా అదే లావుగా. ఇప్పుడు సపోజ్ ఇతను ఒక 150 kgs ఉన్నాడు అనుకుందాం బరువు. ఇతను కూడా సేమ్, లేదంటే మనం ఫోర్స్ కదా చెప్పుకుంటున్నాం, ఇతను ఒక 400 Newtons ఫోర్స్తో లాగుతున్నాడు. ఇతని దగ్గర 400 Newtons, ఇతని దగ్గర 400 Newtons అనుకుందాం. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, అతను కదులుతాడా? సో కదలడు కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, రెండు వైపులా ఫోర్స్ అనేది సేమ్ ఉంది. అంటే సో బ్యాలెన్స్డ్ ఫోర్స్ తోటి మనం చేయగలమా? చేంజ్ ఇన్ పొజిషన్ అవుతుందా? అవ్వదు. ఇంకా బరువు అంటారా? బరువు అయ్యే సమస్య లేదు. బరువు వల్ల ఎప్పుడు కూడా మనకి చేంజ్ ఇన్ పొజిషను అవ్వదు. నెక్స్ట్ గ్రావిటీ చూద్దాం. ఇప్పుడు గ్రావిటీ చూస్తే ఒక అబ్బాయి బాల్ పైకి ఇసిరాడు, ఇలా పైకి ఇసిరాడు. సో పైకి ఇసిరినప్పుడు ఈ బాల్ ఏమవుతుంది? గాల్లో ఉంటుంది. తిరిగి ఏమవుతుంది? కిందకు వచ్చేస్తుంది. ఎందుకు? పైనుంచి గ్రావిటీ ఉంది కాబట్టి. ఓకే, సో గ్రావిటీ ఉంది కాబట్టి. అయితే కిందకు వచ్చేయడంలో గ్రావిటీ ఉంది, బట్ ఆ చేంజింగ్ పొజిషన్ చేసింది ఎవడు? వీడే కదా. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయండి. మరి అయితే ఎప్పుడు బాడీ కదులుతుందంటే ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్లోని ఇప్పుడు ఇటు నుంచి ఒక పర్సను, ఇటు నుంచి ఒక పర్సను దాన్ని తోసాడు అనుకుందాం. ఓకే, దాన్ని తోసాడు అనుకుందాం. సో ఇక్కడున్న పర్సను ఒక 10 Newton అనుకుందాం. ఓకే, ఇక్కడ ఉన్న పర్సన్ యొక్క ఫోర్స్ ఎంత? 10 Newton అనుకుందాం. అదే ఇక్కడున్న తోసిన పర్సన్ ఎంత అంటే ఒక 5 Newton అనుకుందాం. ఓకే, 5 Newton అనుకుందాం. ఇప్పుడు నాకు చెప్పండి, బాడీ ఆబ్జెక్ట్ ఎటు మూవ్ అవుతుంది? ఇటు సైడ్ కదా మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఉందా? లేదు, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఉంది. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఏం ఫోర్స్ ఉంది? అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఉంది. ఓకే, వరస్ట్గా వేస్తున్నాను డయాగ్రామ్స్, మీకు అర్థం కావాలని అలా వేస్తున్నాను యాక్చువల్లీ. సో ఇక్కడ ఏం జరుగుతుందండి? అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ జరుగుతుంది. ఈవెన్ ఒకవేళ బాడీలో చిన్న తేడా ఉన్నా సరే, మనకి చిన్న తేడా ఉన్నా సరే
మనం ఈజీగా అది అన్బ్యాలెన్స్డ్ అవ్వాలి. చిన్న అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఉన్నా సరే, సపోజ్ ఇక్కడ ఉన్న పర్సన్ మనం ఎంత 10 న్యూటన్ అనుకుందాం. ఒకవేళ ఇక్కడున్న పర్సన్ సేమ్ వాడిలాగా రోజు వాడికి ఎనర్జీ లేదనుకుందాం, గ్లూకోజ్ తాగలేదు అనుకుందాం, 9 న్యూటన్ అనుకుందాం. ఓకే, ఈవెన్ ఇలా ఉన్నా సరే ద ఆబ్జెక్ట్ విల్ మూవ్ దిస్ సైడ్. ఓకే, ఎందుకు? ఇద్దరిలో ఫోర్స్ ఎవరికి ఉంది? వీడికి ఉంది. ఓకే, వీడు బలవంతుడు కాబట్టి వీడి ఫోర్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఇద్దరు ఫోర్స్ ఎలాగ ఉన్నాయి? అన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. అంటే ఒక బాడీ చేంజ్ ఇన్ పొజిషన్ అవ్వాలి అంటే ఎటువంటి ఫోర్స్ ఉండాలి? బాడీ పైన అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఉండాలి. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో చూడండి, ఈ క్వశ్చన్లో మనల్ని ఏమడుగుతున్నాడంటే ద న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. న్యూటన్స్ ఫస్ట్ లా అని ఏమని పిలుస్తారు, ఇంకో పేరుతో ఏమని పిలుస్తారని అడుగుతున్నాడు. ఓకే, న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. దీనికి ఆన్సర్ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లా ఆఫ్ మోషన్, ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అంటే ఏంటండి? ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి ఒక టేబుల్ ఉందనుకుందాం. ఓకే, ఇక్కడ ఒక మనకి టేబుల్ ఉందనుకుందాం. సో ఇప్పుడు నేను ఈ పైన ఒక బుక్ ఉందనుకుందాం. ఓకే, ఈ టేబుల్ పైన ఒక బుక్ ఉందనుకుందాం. అయితే సపోజ్ ఇప్పుడు ఈ టేబుల్ మీద బుక్ని నేను కదపకపోతే ఏమవుతుందండి? బుక్కో బాక్సో ఏదోటి ఉంది. ఓకేనా, ఈ బాక్స్ ఉందనుకుందాం. ఇప్పుడు ఈ బాక్స్ని నేను కదలకపోతే ఏమైంది? ఈ బాక్స్ ఇప్పుడు ఎలా ఉందండి? ఇక్కడ ఈ బాక్స్ ఇప్పుడు ఎలా ఉంది? రెస్ట్లో ఉంది. ఎలా ఉంది? రెస్ట్లో ఉంది. ఓకే, సో ఈ బాక్సు అలా ఎంతవరకు రెస్ట్లో ఉంటుంది? ఆ బాక్స్ మీద ఎవడైనా ఒక చితిని పురుగు వచ్చి ఆ బాక్స్ మీద ఒక ఫోర్స్ని అప్లై చేసినంత వరకు ఆ బాక్స్ రెస్ట్లోనే ఉంటుంది. ఓకే, అంతేనండి, ఫస్ట్లో అంటే అంతే. ఇప్పుడు సపోజ్ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి మారం చేస్తే అమ్మ బలవంతంగా లాక్కొని తీసుకెళ్తుంది. దట్ ఈజ్ న్యూటన్స్ ఫస్ట్ లా. మీకు అర్థమైందండి? అంటే ఎవ్రీ బాడీ బాక్స్ అనే కాదు, మనిషి అనే కాదు, ప్రతి ఒక్కరికి ఏం కావాలంటే రెస్ట్ కావాలండి. ఎవ్రీ ఆబ్జెక్ట్ వాంట్ టు బీ అట్ రెస్ట్. బాక్స్ అయినా, బెంచ్ అయినా, ఏదైనా సరే. ఇప్పుడు మనం కూడా ఎందుకు కష్టపడుతున్నామండి? డబ్బుల కోసం. డబ్బులు వస్తే ఏమవుతాయి? ఫుడ్ వస్తుంది. ఫుడ్ తింటే ఏమవుతుంది? చివరికి నువ్వేం చేయాలి? చివరికి రాత్రిపూట పడుకోవాలి. అంటే చివరికి నువ్వేం చేసినా సరే నీకేం కావాలి? రెస్ట్ కావాలండి. అందుకే చూడండి, ఎవ్రీ బాడీ వాంట్ రెస్ట్. న్యూటన్ ఫస్ట్ లా అంటే ఇదేనండి, ఎవ్రీ బాడీ వాంట్ రెస్ట్. మరి పొద్దున్నే ఎందుకు లెగిసి నువ్వు బయటకు ఉద్యోగానికి వెళ్తున్నారు? ఎందుకు చదువుకుంటున్నారు? ఎందుకు ఆ పని ఈ పని చేస్తున్నారు? బికాస్ సమ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ యూ. ఒక మోటివేషన్ తోస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు మొబైల్లో ఈ వీడియో చూస్తున్నారంటే ఎందుకు చూస్తున్నారు? ఒక ఎగ్జామ్ కోసం, గవర్నమెంట్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలి. సో ఆ గవర్నమెంట్ ఎగ్జామ్ని ఎందుకు క్రాక్ చేయాలి? సో గవర్నమెంట్ ఎగ్జామ్ని క్రాక్ చేస్తే ఒక పవర్ వస్తుంది, ఒక పాసిబిలిటీనో ఒక మర్యాద వస్తుంది, దాంతో ఒక డబ్బు వస్తుంది. అలాగే గవర్నమెంట్లో మనం ఎక్కువ పని ఉండదు, స్ట్రెస్ ఉండదు, మంచిగా డబ్బులు సంపాదించవచ్చు, ఆ డబ్బులతోటి రెస్ట్ తీసుకోవచ్చు. సో ఆ ఫోర్స్ అనేది అది కావాలి కాబట్టి మీ మైండ్ మిమ్మల్ని తోస్తుంది, అదొక ఫోర్సు. కాకపోతే మీ దగ్గర 100 కోట్లు ఉంటే మీరు పని చేస్తారా? లేదంటే యూట్యూబ్లో ఇలాంటి వీడియోలు చూస్తారా? నా వీడియో కాదు కదా, ఏ వీడియో చూడరు. 100 కోట్లు ఉంటే మీరు ఎక్కడ ఎందుకు ఉంటారు? సో అది మాట, సరదాగా అన్నాను. సో ఎవ్రీ బాడీ వాంట్స్ రెస్ట్ అంటిల్ ఎప్పుడు వరకు రెస్ట్లో ఉంటుంది? అంటిల్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్. సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్. ఓకే, ఎవ్రీ బాడీ వాంట్స్ టు బీ రెస్ట్. ప్రతి బాడీ రెస్ట్లో ఉండాలనుకుంటుంది. అంటిల్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్. ఏదైనా ఒకటి వచ్చి దాన్ని తోస్తేనే తప్ప ఆ బాడీ అక్కడి నుంచి ముందుకి కదలదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూటన్స్ ఫస్ట్ లా. అయితే ఈ న్యూటన్స్ ఫస్ట్ లాని ఏమని పిలుస్తారంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ ఇనర్షియా. ఇనర్షియా. ఓకే, సో అది మాట. ఏ ఆబ్జెక్ట్ అయినా సరే రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది. ఇనర్షియా అంటే ఏం లేదండి, రెస్ట్లో ఉన్న బాడీ ఒక మోషన్లోకి వెళ్ళడాన్ని ఇనర్షియా అంటారు. ఓకేనా, సింపుల్ టర్మ్స్ అండి. మనం దీంట్లో పెద్దగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. ఐ హోప్ న్యూటన్స్ ఫస్ట్ లా అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ లా అంటే ఏదైనా ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నదనుకోండి, అది ఫస్ట్ లా అవుతుంది. నువ్వు వెళ్ళి ఒక బాల్ని తన్నావనుకో, దట్ ఈజ్ న్యూటన్స్ ఫస్ట్ లా. బాల్ రెస్ట్లో ఉంది, నువ్వు వెళ్ళి తన్నావు, సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్ట్ ఆన్ ఇట్, దట్ ఈజ్ న్యూటన్స్ ఫస్ట్ లా. సో ఇక్కడ ఆప్షన్ మనకి ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా. ఇనర్షియా అంటే ఏంటండి? ఏ బాడీ విచ్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్.
అన్లెస్ ద స్టేట్ ఈస్ చేంజ్డ్ బై అనే ఎక్స్టర్నల్ ఫోర్స్. మీరు ఇలా కూడా చెప్పొచ్చు, న్యూటన్స్ ఫస్ట్లో మనకి సెకండ్లో మనకి ఏంటంటే బస్సులో ట్రావెల్ అవుతున్నప్పుడు నువ్వు ఏదైనా రాడ్ పట్టుకోకుండా నించున్నావు అనుకోండి, బస్సు సడన్గా బ్రేక్ వేసాడు అనుకోండి, మనం ముందుకు పడిపోతాం. ఎందుకు తెలుసా? నీ బాడీ ముందుకు మూవ్ అయ్యే స్టేజ్లో ఉందన్నమాట. బస్సోడు ఎప్పుడు బ్రేక్ వేస్తాడో నీకు తెలియదు, కాబట్టి నువ్వు ఏం చేస్తావు, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను కదా అనుకుంటావు. బస్సోడు ఎప్పుడైతే చేంజ్ ఇన్ పొజిషన్ అంటే చేంజింగ్ అయ్యాడో, వాడి యొక్క మూమెంట్ చేంజ్ చేశాడో, వెంటనే నీ మూమెంట్ మారిపోద్ది అన్నమాట. అందుకే బస్సు బ్రేక్ అయ్యగానే జనాలందరూ ముందుకు తుల్లుతారు, ఎందుకంటే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అట్లా ఫీల్ అవుతున్నారు కాబట్టి. దిస్ ఈజ్ కాల్డ్ ఇనర్షియా. ఓకే, ఇది రెస్ట్లో అయినా ఉంటుంది, లేదంటే యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడైనా జరుగుతుంది. ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే, ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో ఆల్ అబౌట్ న్యూటన్స్ ఫస్ట్ లా అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అయితే 9th క్వశ్చన్లో మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోర్సెస్ ఈజ్ ఏ కాంటాక్ట్ ఫోర్స్ అని అడుగుతున్నాడు. సో కాంటాక్ట్ ఫోర్స్ మనకి దెర్ ఆర్ 2 types ఆఫ్ ఫోర్సెస్ అండి. దెర్ ఆర్ 2 types ఆఫ్ ఫోర్సెస్. 1 ఈజ్ కాంటాక్ట్ ఫోర్స్, 2 ఈజ్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. అయితే ఇక్కడ మనకి క్వశ్చనింగ్ అడిగేటప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఏదైనా సరే ముందు నేను కాన్సెప్ట్ చెప్పి తర్వాత ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ వన్ చూద్దాం, గ్రావిటీ. సో ఫస్ట్ వన్ ఏంటి? గ్రావిటీ. సో గ్రావిటీ అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఒక బాల్ ఇసురుతున్నాడు అనుకోండి. సో ఈ బాల్ అనేది కిందకి పడుతుందంటే డ్యూ టు గ్రావిటీయే కదా, మీ అందరికీ తెలుసు. ఓకే, సైన్స్ జోకులు మీ అందరికీ తెలుసు కదా. ఏరా పడుకున్నామంటే, సార్ మై హెడ్ ఈజ్ ఫాలింగ్ ఆన్ ది బెంచ్ డ్యూ టు గ్రావిటీ అంటారు సరదాగా. సో ఏదైనా సరే ఒక వస్తువు పైకి ఇసిరిన వస్తువు కిందకు వచ్చేస్తుందంటే డ్యూ టు గ్రావిటీ. బికాస్ ఇన్ ద వరల్డ్ ద గ్రావిటీ ఈజ్ మెన్షన్డ్. సో మన వరల్డ్లో, మన భూమి మీద ఒక గ్రావిటీ పనిచేస్తుందంటే ఖచ్చితంగా చెప్పాలి అంటే ఈ గ్రావిటీ అనేది సెంటర్కి, ప్రతి వస్తువుని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. ఓకే, దీన్నే మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. ప్రతి వస్తువుని కూడా ఇది సెంటర్కి లాగుతుంది అన్నమాట. ఓకే, సెంటర్కి లాగుతుంది. అయితే ఆ ఫోర్స్ మనకు కనిపిస్తుందా, లేదంటే ఫిజికల్ టచ్ ఉందా దానికి? ఫిజికల్ టచ్ లేదు, ఫిజికల్ టచ్ లేదు దానికి. సో మనకి కనిపించిన ఒక పవర్ అనేది కిందకి లాగుతుంది, మన అందరినీ ఏం చేస్తుంది, కిందకి పుల్ చేస్తుంది. ఓకే, తోస్తుంది అన్నమాట. ఓకే, ఇది ఏం చేస్తుంది, తోస్తుంది, పుష్ చేస్తుంది. సో ఇదొక ఫోర్సే కానీ, బట్ ఇదొక కాంటాక్ట్ ఫోర్స్ కాదు. గ్రావిటీ ఈజ్ ఏ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. తర్వాత మ్యాగ్నెటిక్ ఫోర్స్ చూద్దాం. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే మీ అందరికీ తెలుసు, మనకి మ్యాగ్నెట్ ఏం చేస్తుంది, ఐరన్ ఫైలింగ్స్ ఏవైనా ఉన్నా సరే దాన్ని మనల్ని లాగుతుంది అన్నమాట. ఓకే, సో దీంట్లో సౌత్ పోల్ ఉంటుంది, నార్త్ పోల్ ఉంటుంది. ఓకే, సౌత్ పోల్, నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటుంది. ఓకే, సారీ, ఎన్ఎస్ ఉంటుంది, నార్త్ పోల్, సౌత్ పోల్. సో ఇదేం చేస్తుంది, ఐరన్ ఫైలింగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇక్కడ ఐరన్కి సంబంధించిన మినరల్స్ కానీ, మనకి ఇక్కడ ఏంటంటే ఐరన్ ఫైలింగ్స్ కానీ, లేదంటే ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉన్నా దీని వైపుకి అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ కాంటాక్ట్ అవుతుందా, ఇక్కడ ఆబ్జెక్టును మ్యాగ్నెట్ కాంటాక్ట్ అవుతాయా? అవ్వవు. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఇప్పుడు ఇవి నేను చెప్పిన రెండు కూడా ఏంటి, నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఇక్కడ బాల్ కిందకి పడడం నాన్ కాంటాక్ట్ ఫోర్సే, మ్యాగ్నెట్ కూడా నాన్ కాంటాక్ట్ ఫోర్సే. వాడు అడిగింది ఏంటి, కాంటాక్ట్ ఫోర్స్ అడిగాడు. ఓకే, సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, మనం చిన్నప్పుడు ఒక గేమ్ ఆడేవాళ్ళం, అంటే ఒక ఆట ఆడేవాళ్ళం. ఏం చేసేవాళ్ళం అంటే, మన జుట్టు ఏదైతే ఉందో, మన జుట్టుకి ఏం చేసేవాళ్ళం అంటే, ఒక దువ్వెను పెట్టుకొని గీసి, ఇలాగ ఒక దువ్వెను పట్టుకొని, మన ఈ దువ్వెనుకున్న, అప్పుడు ఆయిల్ ఏదో రాసుకునే వాళ్ళం కదా చిన్నప్పుడు, ఈ దువ్వెనుకి బాగా జుట్టుకెట్టి పామితే మనకి ఏమొచ్చేదంటే, కిందన ఒక ఏంటంటే పేపర్ ముక్కలు ఇలా పెట్టేసి, ఆ దువ్వెన్ని కానీ మనం ఇక్కడ పెడితే ఆ దువ్వెనికి పేపర్ ముక్కలన్నీ అతుక్కుపోతాయి. ఆ దువ్వెనికి ఇవన్నీ ఏమవుతాయి, పేపర్ ముక్కలు ఇలా గాల్లోకి వెళ్ళి కొన్ని పేపర్ ముక్కలు ఏమవుతాయంటే ఇది అవుతాయి. లేదు ఇలా కాదనుకున్న ఒక బెలూన్ని మీరు జుట్టుకు రాసుకొని బాగా రబ్ చేస్తే అక్కడ ఒక ఫోర్స్ క్రియేట్ అవుతుందండి దువ్వెనలో. చిన్నప్పుడు మనం పెన్నుతో కూడా ఆడేవాళ్ళం. పెన్నుని జుట్టు నెట్టి బుర్రలో పెట్టి బాగా మనం రబ్ చేసి కాగితం ముక్కల మీద, చిన్న కాగితం ముక్కల మీద పెడితే కాగితం ముక్కల పెన్నుకు అతుక్కుండేవి. సో ఇటువంటి వాటికి మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని మనం చెప్పొచ్చు. అర్థమైందండి? సో ఇది కూడా ఒక నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అండి. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కూడా ఏంటి, ఒక నాన్ కాంటాక్ట్ ఫోర్స్. మరి ఫ్రిక్షన్ అంటే ఏంటండి? ఫ్రిక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ చెప్పేస్తున్నాను చూడండి. సపోజ్ ఒక కారు ముందుకు తోస్తున్నాం, లేదంటే ఒక నడుస్తున్నాం, లేదంటే ఒక ఆబ్జెక్ట్ని తోస్తున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఒక బాక్స్ ఉందండి, సపోజ్ ఒక లైన్ మీద ఒక బాక్స్ ఉంది. సో ఆ బాక్స్ని నువ్వు తోస్తున్నావు. సో ఆ బాక్స్ని నువ్వు తోస్తున్నావు అంటే అక్కడ ఏం జరుగుతుందండి, ఈ బాక్స్కి గ్రౌండ్కి ఇదేంటండి, ఇది సర్ఫేస్, ఇదేంటి సర్ఫేస్, ఇదేంటి ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్కి సర్ఫేస్కి మధ్యలో ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి ఈ ఆబ్జెక్ట్ అనేది
ఇలా వెళ్తుంది అనుకుందాం, ముందుకు వెళ్తుంది అనుకుందాం. అప్పుడు ఫ్రిక్షన్ ఫోర్స్ ఎటు ఉంటుందండి? ఫ్రిక్షన్ ఫోర్స్ ఇలా వెనక్కి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రిక్షన్ ఫోర్స్. ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎక్కడ ఉంటుందంటే ఆబ్జెక్ట్కి సర్ఫేస్కి మధ్యలో ఉంటుంది. ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎక్కడ ఉంటుంది? ఆబ్జెక్ట్కి సర్ఫేస్కి మధ్యలో ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిక్షన్ ఫోర్స్ మనం ఎక్కడైనా చెప్పొచ్చు, మనం నడిచిన కాళ్ళు చెప్పుల కింద ఉంటుంది, అంటే గ్రౌండ్కి కాళ్ళకి మధ్యలో ఉంటుంది. ఫ్రిక్షన్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే రఫ్ సర్ఫేసు, ఎక్కడ తక్కువ ఉంటుందంటే స్మూత్ సర్ఫేసు. అంటే ఇలా చెప్పొచ్చు అన్నమాట ఒక ఆబ్జెక్ట్కి. సో జారిపోయామంటాం కదా, అక్కడ ఫ్రిక్షన్ తక్కువగా ఉందని. సో ఇలాంటివన్నీ మనం చెప్పుకోవచ్చు. ఫ్రిక్షన్ అనేది, ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఒక కాంటాక్ట్ ఫోర్స్ అండి. ఎందుకు కాంటాక్ట్ ఫోర్స్ అన్నాం? బికాస్ ఈ ఆబ్జెక్ట్ అనేది సర్ఫేస్ ఏరియాతో కాంటాక్ట్ అయ్యింది. ఇప్పుడు ఏదైనా ఒక ఫోర్స్ అనేది ఫిజికల్గా కాంటాక్ట్ అయితే దాన్ని కాంటాక్ట్ ఫోర్స్ అంటారు. ఇక్కడ ఫ్రిక్షన్ ఏంటి? గ్రౌండ్కి కాంటాక్ట్ అయింది కాబట్టి దిస్ ఈజ్ ఏ కాంటాక్ట్ ఫోర్స్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో కాంటాక్ట్ ఫోర్స్కి ఇక్కడ కింది ఇచ్చిన వాటిల్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే కాంటాక్ట్ ఫోర్స్. ఐ హోప్ ఈ క్వశ్చన్ అందరికీ ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా, నాన్ కాంటాక్ట్ ఫోర్స్కి, కాంటాక్ట్ ఫోర్స్కి. సో ఇక్కడికి చాలా లెంతీ అయిపోయిందండి. 30 minutesలో ఆపేద్దాం అనుకున్నాను. ఇంకా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఇంకొక వీడియో చేస్తాను కావాలంటే. ఈ సెషన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా చిన్న బడ్జెట్ ఛానల్ నాది. నా దగ్గర ఎక్విప్మెంట్లు ఏం పెద్దగా లేవు డిజిటల్ స్క్రీన్ మీద చెప్పడానికి. బట్ ఐ హోప్ నేనైతే మంచి నాలెడ్జ్ ఇస్తున్నానని నమ్ముతున్నాను, నన్ను నమ్ముకుంటున్నాను. సో మీకు కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏవైనా మీకు సజెషన్స్ ఇవ్వాలన్నా నాకు వెంటనే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. లేదంటే కామెంట్లో మీరు యూట్యూబ్ కామెంట్స్ చేసినా చాలు, కిందన కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో ఇటువంటి వీడియోలతో, మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. సో ఈ రోజు వీడియోలో మీరు మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నారు, మంచిగా ఫన్గా నేర్చుకున్నారు అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే కిందన చెప్పండి నచ్చిందని. సో ఆ కామెంట్స్ అని నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఇస్తాయి. సో ఇంకో వీడియో చేయడానికి బూస్ట్ని ఇస్తాయి నాకు. సో ఇంకొక వీడియోలో కలుద్దామండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.